బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. జీతాలు లేవు, మీ గ్రామ కార్యదర్శులు పెట్టుబడి పెడితే వాటిని తీసుకునే డబ్బులు తీసుకునే పరిస్థితి లేదు. అక్కడో ఇక్కడో అకౌంట్లో డబ్బు ఉంటే చెక్కులు ఇస్తే ట్రెజరీకి పోతే ఆ చెక్కులు పాస్ అయ్యే పరిస్థితి లేదు. ఇది ఇవాళ 12,800 గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ మున్సిపాలిటీలో కావచ్చు, చివరికి హైదరాబాద్ జిహెచ్ఎంసీ కావచ్చు, డబ్బులు లేవని కాంట్రాక్టర్లకి ఆ పేపర్లే బ్యాంకులలో కుదబెట్టి మీరు లోన్ తెచ్చుకోండి, 6 నెలల వరకు మీరు వడ్డీ కట్టండి, 6 నెలలు దాటితే మేమే వడ్డీ అసలు కడతామని చెప్పేటువంటి పరిస్థితి. జిహెచ్ఎంసీలు కానీ మున్సిపాలిటీ కానీ ఓ పైప్ లైన్ వేయాలన్నా, నీళ్ళ పైప్ లైన్ వేయాలన్నా, డ్రైనేజీ కట్టాలన్నా, ఏ చిన్న పనికి కూడా టెండర్లు పెడితే కాంట్రాక్టర్లు వచ్చి టెండర్లో పాల్గొనలేని పరిస్థితి కనబడుతుంది. అంటే ఒక్క మాట చెప్పాలంటే గ్రామ పంచాయతీ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, వల్లకాడిగా మారిపోయినాయి. చివరికి కాంట్రాక్టర్లు ఈ అప్పుల బాధ భరించలేక బ్యాంకులలో ఎన్పిఏ అకౌంట్లు అవుతాయని చెప్పి జనరల్గా కాంట్రాక్టర్లు సాటమాటిగా పనిచేసుకుంటారు. వాళ్ళు కన్ఫ్రంటేషన్ లైన్లో పోరు ప్రభుత్వాలతో. కానీ మొట్టమొదటిసారిగా ఆర్థిక మంత్రి గారి ఛాంబర్ ముందే కాంట్రాక్టర్లు ధర్నాలు చేసే పరిస్థితి వస్తే ఇంతకంటే సిగ్గుమాలిన తను నీకేముంటుంది రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను. ఎటుపోతున్నారు అసలు? అనేక సార్లు పత్రికలు చూసినాం, 10 లక్షల లోపున్న బిల్లులన్నీ కూడా ఈ నెల వరకు ఇస్తాం, 20 లక్షల లోపున్న ఈ నెల వరకు ఇస్తాం అని చెప్పి చివరికి కాంట్రాక్టర్లు కూడా ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. కాంట్రాక్టర్లు గతి లేని పరిస్థితులలో మీ లీడర్లను పట్టుకొని, మీ మంత్రులను పట్టుకొని 10% కమిషన్లు ఇచ్చి 5 నెలలు 6 నెలలు గడిచినప్పటికీ కూడా ఆ బిల్లులు రాని పరిస్థితుల్లో కూడా గగ్గోలు పెడుతున్నారు. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఆర్టీసీలో పనిచేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళకు లోన్ తీసుకునే వెసులుబాటు ఉంటుంది. వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బులు మళ్ళీ లోన్ తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఎవరు వాళ్ళ బిడ్డల పెళ్ళిళ్ళ కోసం కావచ్చు, ఇల్లు కట్టుకుందామంటే కావచ్చు, పిల్లల చదువు కోసం కావచ్చు, వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకుందామంటే కూడా ఆ కోఆపరేటివ్ సెక్టార్ నుంచి డబ్బులు డ్రా చేసే పరిస్థితి లేదు. ఇది నీ రాష్ట్ర ఆర్థిక దిక్కుమాల పరిస్థితి. ఇవాళ ఉద్యోగులు రిటైర్ అయితే 30-35 సంవత్సరాలుగా మీరు గొప్పగా సర్వీస్ చేస్తున్న రాష్ట్రానికి, మిమ్మల్ని గౌరవించుకోవాల్సి ఎక్కడ ఉందని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రి చెప్పాడు. రిటైర్డ్ కాగానే నేను మంచిగా కార్లు ఎక్కించుకొని నీకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా నీకు చేతిలో పెట్టి నేను ఇంటికి తీసుకుపోయి సన్మానించి నీ ఇంటికాడ తోలేస్తామన్నటువంటి రాష్ట్రంలో ఇవాళ పరిస్థితి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు కూడా వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ రాకపోతే బ్రోకర్ల దగ్గరికి కావచ్చు, రాజకీయ నాయకుల దగ్గరికి కావచ్చు, చివరికి ఎట్లొచ్చిందంటే మీ ఎంపీ గారితో ఒక లెటర్ పట్టుకొచ్చుకోపో, మీ బిల్లుకి పే చేస్తామనేటువంటి పరిస్థితి. అంటే ఎంపీ గారి లెటర్ తీసుకోవాల్సిందే, మళ్ళీ అల్లకెళ్ళి కమిషన్ తీసుకొని బిల్లు ఇచ్చేటువంటి దౌర్భాగ్య పరిస్థితి. అంటే రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు కూడా వాళ్లకు రావాల్సిన బెనిఫిట్స్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు. చివరికి ఆయన మాట్లాడతాడు, నాకు వస్తుంది నెలకు 18,500 కోట్లు, మీ చేతుల్లో పెడతా, మీరే జీతాలు ఇచ్చుకుంటారా, కాంట్రాక్ట్లకు ఇచ్చుకుంటారా, బియ్యానికి ఇచ్చుకుంటారా, కరెంట్ సబ్సిడీ ఇచ్చుకుంటారా అని చెప్పే పరిస్థితి వచ్చిందంటే మరి ఇంత పేలవంగా, ఇంత నిష్క్రియాపరతలో ఉన్నటువంటి నీకు రాష్ట్రాన్ని పరిపాలించే హక్కు నీకు ఎక్కడి అని చెప్పి అడుగుతాను. నీవే పేలవంగా బోలగా ఇవాళ నా ఆర్థిక పరిస్థితి ఏం చేయమంటావు అని చెప్పి నువ్వు చేతులెత్తే పరిస్థితి వచ్చిందంటే ఇవి నీకు చేతగాకనే నువ్వు చేతులు ఎత్తున్నప్పుడు, నీ నిష్క్రియాపరతం కనబడుతున్నప్పుడు నీకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే నైతిక హక్కు ఉందా అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతాను. ఇప్పటికైనా భూమి మీద నడిచి భూమి మీద దిగి మీ మంత్రులు మీరు అనవసరమైన పక్కకు పెట్టి ప్రజానికానికి సేవలు అందించే కార్యక్రమం చేయమని చెప్పి గ్రామాలకు పోతే నిన్న ఇందిరమ్మ కమిటీలో వేసినావు, నీ తాత జాగిరా, ఇల్లు కట్టినా, రోడ్డు వేసినా, డ్రైనేజీ కట్టినా,
పెన్షన్లు ఇచ్చినా బియ్యం ఇచ్చినా ప్రజల డబ్బులు అవి మీ సొంత జాగిరా. ఇవాళ అనేక మందికి ఇట్లే తప్పులు చేస్తే జైల్లో పోతున్నారు. ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా, నిజమైన పేదవాళ్ళకు నీ ఇందిరమ్మ కమిటీలు పేరు పెట్టుకుంటావా ఇంకో కమిటీ పెట్టుకుంటావా కాదు, కానీ నిజమైన పేదవాళ్ళకు కనుక ఇల్లు శాంక్షన్ కాకపోతే నిజమైన పేదలను విస్మరించి నీ కార్యకర్తలకు నీ వాళ్ళకి ఇచ్చుకునే ప్రయత్నం చేస్తే దాంట్లో భాగం పంచుకున్న అధికారులు రేపు విక్టిమ్ అవుతారు. దానికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించే పరిస్థితి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ భారతీయ జనతా పార్టీగా ఇవన్నీ చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేం, ఖబర్దారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. పిచ్చి పిచ్చి పద్ధతులన్నీ పెట్టి ప్రజల్ని వేధించే ప్రయత్నం చేయొద్దని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. కొత్త పెన్షన్లు దేవుడెరుగు, పాత పెన్షన్లు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పేట, హ్యాండిక్యాప్ల సర్టిఫికేట్ వెరిఫికేషన్ పేట తీసుకపోయి క్యాన్సిల్ చేస్తున్నారు, పెన్షన్ క్యాన్సిల్ చేస్తున్నారు. ఇలా కళ్యాణలక్ష్మి చెక్కులు పెళ్లి పందిరిలో ఇవ్వాలని చెప్పి మొదలుపెట్టిండ్రు. పెళ్లి పందిరి దేవుడరు, పిల్లలు పుట్టిన తర్వాత ఇస్తారు. మొట్టమొదటి బిడ్డ పుట్టిన ఖాతాలు కాకపోతే రెండో బిడ్డ పుట్టినాక వస్తున్నాయి. ఇవన్నీ సరి చేసుకోమని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. రెండవది, ఈ గత 3-4 రోజులుగా అకాల వర్షాలు పడి అనేక ప్రాంతాలలో ఏ వడ్లయితే వాళ్ళు కాంటాలు పెట్టుకోవడం డిలే కావడం వల్ల రకరకాల కారణాల వల్ల అవి తడిసి ముద్దైనవి, రంగు మారే ప్రమాదం ఉన్నది. మనం చూస్తూ ఉన్నాం. నిన్న సిద్దిపేట మార్కెట్లో కావచ్చు, ఇతర మార్కెట్లో కావచ్చు, ఇలా కాంటకు సిద్ధంగా ఉన్నటువంటి ధాన్యం నీటి పాడైపోయింది, కొట్టుకుపోయింది, మొత్తం తడిసి ముద్దయింది. ఇప్పటికే కన్నీళ్ళు పెడుతూ ఉన్నారు. ఒక మహిళ పిడుగుపడి చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం తక్షణమే యుద్ధ ప్రాతిపదిక పైన ఈ ధాన్యాన్ని మొత్తం, ఎందుకంటే ఇది ఎండాకాలం పంట కాబట్టి ఎండాకాలం పంట ఫార్మైడ్కి ఎక్కువపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎక్కడెక్కడ ఈ తడిసిన ధాన్యం ఉందో అక్కడక్కడ మొత్తం కాంటాలు పెట్టించి మీరు ఫార్మైడ్ తరలించి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇవాళ నితిన్ గడ్కరీ గారు వస్తున్నారు ఈ రాష్ట్రానికి. కొన్ని వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు, ఒకటి పూర్తయిన పనులకు అంకితం చేసే పని, రెండోది కొన్నేమో భూమి పూజ చేసే కార్యక్రమానికి వస్తున్నారు. ఆదిలాబాద్లో మొదలుపెట్టి హైదరాబాద్ దాకా. ఈరోజు మా దగ్గర హైదరాబాద్లో ఇప్పటికే ఉప్పల్ ఫ్లైఓవర్ కావచ్చు, అంబర్పేట ఫ్లైఓవర్ కావచ్చు, మా మేడ్చల్ కుంపల్లి ఫ్లైఓవర్లు కావచ్చు, ఇవన్నీ కొన్ని పూర్తయినాయి, కొన్నేమో సీరియస్ నడుస్తున్నాయి. ఎక్కడెక్కడైతే కొన్ని పనులు వేగవంతంగా జరుగుతలేవో అవన్నీ కూడా వేగవంతంగా జరిపించడానికి అవసరమైతే కాంట్రాక్టులను మార్చైనా, కాంట్రాక్టుల మీద చర్యలు చేపట్టైనా ప్రజలకు అసౌకర్యం కలుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఏ మంచి ఉద్దేశంతో అయితే ఇవి శాంక్షన్ చేసినాయో, స్టిపులేటెడ్ టైంలో పూర్తి చేయను కాంట్రాక్టర్లు ఏ కారణాల వల్ల వాళ్ళు పూర్తి చేయట్లేదో వాటిని సమీక్షించి అవసరమైతే టెర్మినేట్ చేసి వేగంగా కట్టించేటువంటి ప్రయత్నం చేయడానికి కోసం మేము, ఎందుకంటే ఈ పార్లమెంట్ పరిధిలో ఎక్కువ జరుగుతూ ఉన్నాయి కాబట్టి దాని మీద కూడా ఒక మంత్రి గారిని ఒక మెమోరాండం ఇచ్చే ఆస్కారం ఉంది. రెండవది, కొన్ని శాంక్షన్స్ ఈ మధ్య మేము నల్లగొండ రూట్లో సిటీలో ఫ్లైఓవర్లు లేవు. పనామా గూడౌన్స్ కావచ్చు, హయత్నగర్ కావచ్చు, వలసలపురం క్రాస్లు కావచ్చు, ఇవన్నీ లేవు. వాటన్నిటి కూడా కొత్తగా ఒక 260 కోట్ల రూపాయలతోటి 260 crore రూపీస్ తోటి నేను పార్లమెంట్లో ప్రస్తావిస్తే తక్షణమే స్పందించి తప్పకుండా ఇస్తా అని చెప్పి వాళ్ళు ఇచ్చిండ్రు. అదేవిధంగా వరంగల్ రూట్లో కూడా నేషనల్ హైవేస్లో మీరు ఎప్పుడైనా పోతే తెలుస్తుంది, జోడిమెట్ల సెంటర్ విపరీతంగా యాక్సిడెంట్స్ అవుతాయి. కొన్ని కాలేజీలన్నీ కూడా బయటకు అయినాయి, పిల్లలంతా అక్కడ బయటికి చదువుకొని పోతారు కాబట్టి 10ల సంఖ్యలో చనిపోతున్నారు. రోడ్లేమో నేషనల్ హైవేస్ బాగా స్పీడ్ అయినాయి, కానీ అక్కడక్కడ క్రాసింగ్ల కాడ ఫ్లైఓవర్ లేకపోవడం వల్ల ఒకటేమో జోడిమెట్ల, రెండవదేమో ఎన్టీపీసీ, మూడవదేమో గడికేసర్ దాటంగానే రింగు దాటంగానే అక్కడ కూడా, అదేవిధంగా అంకుషాపూర్, ఇలాంటి వాటి కూడా మేము పార్లమెంట్లో ప్రస్తావించడం. సరే, ఇట్లా మాకు పరిస్థితి మంచి లేదు, రాష్ట్రంలో ఈ ప్రభుత్వం మాకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు, ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని వాటికి కూడా 4-5 ఫ్లైఓవర్లు మాకు శాంక్షన్ ఇచ్చారు 160 కోట్ల రూపాయలతో. అవి కోసం కూడా భూమి పూజ జరుగుతుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బాలానగర్ నుంచి మొదలుపెట్టి నర్సాపూర్ వరకు బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియా, తర్వాత అనేక కేంద్ర ప్రభుత్వ నిధులు
సంస్థలు ఉన్నటువంటి ఏరియా, జీడిమెట్ల ఏరియా, అదంతా పారిశ్రామిక డెవలప్మెంట్ ఏరియా కాబట్టి అక్కడ ఫ్లైఓవర్ లేకపోవడం వల్ల గంటల తరబడి మేము బాలనగర్ చౌరస్తా నుంచి మొదలుపెట్టి నర్సాపూర్ రింగ్ రోడ్డు వరకు పోయే వరకు, సూరాం రింగ్ రోడ్డు వరకు పోయే వరకు 2 గంటలు పడతాను. అది జిహెచ్ఎంసీ పరిధిలో అయినప్పటికీ కూడా గడ్కరీ గారికి వినియోగించు. ఎందుకంటే స్మార్ట్ సిటీల పీరియడ్ కావచ్చు, అదేవిధంగా అమృత నగరాల పీరియడ్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు మీట్ అయితే లేవు కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సౌకర్యం కల్పిస్తలేవు కాబట్టి కేంద్ర ప్రభుత్వం నేరుగా వీటి పేరిట మనకు స్వచ్ఛ భారత్ మీద కానీ, నేషనల్ హైవేస్ మీద పేరిట కానీ రకరకాల డబ్బులు ఇస్తా ఉంది కాబట్టి దాన్ని కూడా ఒక 5-6 చౌరస్తాలని, ఆ చౌరస్తాల మీద కూడా ఎట్లయితే మా కొంపల్లి ఏరియాలో ఎక్స్ప్రెస్ వే నిర్మాణం అవుతుందో, ఉప్పల్దికి ఎట్లయితే అవుతుందో అటువైపు కూడా ఒక ఎక్స్ప్రెస్ వే నిర్మాణం కోసం కూడా మేము ఇలా దరఖాస్తు చేయబోతున్నాం తప్పకుండా. ఎందుకంటే ఇప్పటికీ ఈ హైదరాబాదులో ట్రాఫిక్ జాములు అంతో ఇంతో తగ్గిందంటే గడ్కరీ గారి ముందు చూపుతో, కేంద్ర ప్రభుత్వ అండదండలతో వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడితేనే ఇలా ఆరాం గారి చౌరస్తాలు కావచ్చు, అది ఉప్పల్ది కావచ్చు, అది అంబేద్పేట కావచ్చు, కడుతున్న ఈ కొంపల్లిది కావచ్చు, ఇవాళ మనం తొందరగా పోతున్న విజయవాడ రోడ్లు కావచ్చు, ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి రేపు ఇవి కూడా నిర్మాణం చేయాలని చెప్పి మేము కోరుతాం. తప్పకుండా హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలతో ఎంత బాధ్యత పడుతుందో వాటి క్లియర్ చేయడానికి, ఆ ట్రాఫిక్ సమస్య క్లియర్ చేయడానికి కొంత నిధులు కూడా మేము అడిగే ఆస్కారం ఉంది. మాకు షామీర్పేట రోడ్డు, ఇక్కడ కరీంనగర్ రోడ్డు అది మామూలు స్టేట్ హైవే ఉంది, దాన్ని కూడా నేషనల్ హైవే కింద కన్వర్ట్ చేయమని చెప్పి తప్పకుండా వారి కోరే ఆస్కారం ఉంది. థ్యాంక్ యూ. అంటే ఆయనకు అర్థం కాలేదా, లేకపోతే అర్థమైన తర్వాత కూడా చేసే సత్తా లేదా, అనుభవం లేదా తెలియదు. కానీ మొత్తానికైతే అతి తక్కువ కాలంలో, నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఇవాళ అంటలేదు, నేను మాట్లాడి కాదు, స్వయంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇంకొక 10 ఏళ్ల వరకు కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం మర్చిపోవాల్సిందే, రేవంత్ రెడ్డి గారి రూపంలో మన పార్టీ పొందబెట్టబడ్డది. ఇది వాళ్ళ చర్చ. అంటే మీకు అర్థం చేసుకోండి, ఆయన పరిపాలించేటువంటి సత్తా లేదు కాబట్టి ఇలాంటి అంశాలన్నీ తీసుకొచ్చి డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నావు. కానీ డైవర్ట్ కావడానికి తెలంగాణకు అంత ఎడ్డోలు కాదు, గుడ్డోలు కాదు, వాళ్ళు చాలా నైపుణ్యం సంతరించుకున్నాడు కాబట్టి ఈయన చేసిన జిమిక్లు, ఈయన డైవర్ట్ పాలిటిక్స్ అని కూడా అర్థమవుతున్నాయి. ఇవాళ కులగణన ఉన్నది. నేను అడుగుతున్నా, నేను నిజంగానే కదా పెద్ద శుద్ధపూస పార్టీ అయితే 1935 కులగణన స్వతంత్రానికి పూర్వం బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ దేశంలో 1935లో మొట్టమొదటిసారి కులగణన జరిగింది. అంటే దాదాపు 90-92 సంవత్సరాల క్రితం జరిగింది. మరి నీ పార్టీ స్వతంత్రం వచ్చిన తర్వాత 48 సంవత్సరాల కాలం పాటు పాలించింది మీరే కదా, నీకు ఎవరడ్డం ఉన్నారు కులగణన చేయడానికి? ఎవరడ్డం ఉన్నారు చెప్పండి. అసలు మీరు జవహర్లాల్ నెహ్రూ గారు కావచ్చు, ఈవెన్ రాజీవ్ గాంధీ గారు కావచ్చు, రిజర్వేషన్ల వల్ల మెరిట్ చచ్చిపోతుంది, రిజర్వేషన్ల వల్ల నైపుణ్యం చచ్చిపోతుంది అని చెప్పి అవహేళన చేసే ప్రయత్నం చేస్తుంది తప్ప ఏనాడు కూడా వీళ్ళు అణగారిన వర్గాల మేధస్సులు కానీ అణగారిన వర్గాలకు నిజమైన అభివృద్ధి చేసేటువంటి కాన్సెప్ట్ ఉన్న కాదనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏముంటుంది? ఇవాళ ఏ రాజ్యాంగ ప్రతినిధి నువ్వు పట్టుకొని తిరుగుతున్నావో ఆ రాజ్యాంగాన్ని అందించిన మహనీయుల్ని అవమానపరిచి ఎన్నికల్లో ఓడగొట్టాలని చెప్పి ప్రయత్నం చేసిన పార్టీ కదా ఇది. ఇవాళ నీవు మాట్లాడతావా కులగానే చేసినామన్నా ఎవరినతో గుడ్డిగా ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా నువ్వు ఏ ఊరికనబో ఇది గొల్లవాడ, ఇది కురుమలవాడ, ఇది తెలుగులవాడ, ఇది గౌళ్ళవాడ అని ఒక 70-80% ప్రజలు ఉంటారు ఊళ్ళల్లో. మీరు ఎక్కడికైనా పోండి. ఇలా ఎవరిని అడిగినా కూడా తెలంగాణలో బీసీల పాపులేషన్ ఎంత ఉందంటే మోర్ దెన్ 50% ఉంటుందని చెప్తారు. మోర్ దెన్ 50% ఉందని చెప్తారు. మరి మోర్ దెన్ 50% ఉన్నటువంటి కులగణన ఎక్కడ పోయింది 42%? ఇవాళ ఎవరైతే ఆయన మద్దతు పలుకుతున్నారో, ఏ సంఘాలు అయితే ఇక్కడ ఉన్నాయో ఆ సంఘాలన్నీ కూడా తేల్చిందేంది, ఇది సైంటిఫిక్గా లేదు, ఇది గిట్లా జరగడానికి ఆస్కారం లేదు, 42% ఏంటని చెప్పి బగ్గుమన్నాయి విత్డ్రా చేసుకున్నాడు. నువ్వు ఒక్క పని చేయడానికి కూడా నీకు చేత కాదు. ఇలా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నేను మళ్ళీ చెప్తున్నా, ఈ దేశానికి మొట్టమొదటిసారిగా ఒక ఓబీసీ ప్రధానమంత్రిని అందించిన ఘనత చరిత్ర భారతీయ జనతా పార్టీని మాత్రం గుర్తుపెట్టుకుంది.
మీరు కాదు, మీరు మోసగారు, మీరు దుర్మార్గులు. మీరు పేరుకే, మీకు అధికారం లేకపోతే ఇవన్నీ గుర్తుకొస్తాయి. అధికారం ఉంటే నీకు ఏం గుర్తురాదు, గుర్తుపెట్టుకో. నేను అంటున్నా, మోడీ గారి మొట్టమొదటి క్యాబినెట్లో కావచ్చు, రెండో క్యాబినెట్లో కావచ్చు, మూడో క్యాబినెట్లో కావచ్చు, ఇప్పుడు తెలియదు కానీ 27 మంది మంత్రులు ఓబీసీ మంత్రులు ఉండే పోలీసారి. 27 మంది ఓబీసీ మంత్రులు, 12 మంది దళిత బిడ్డలు మంత్రులు, 8 మంది ట్రైబల్ మంత్రులు, 5 మంది మైనారిటీ మంత్రులు ఉన్నటువంటి చరిత్ర ఎప్పుడు లేదు. మోర్ దెన్ 60% పైబడి ఈ వర్గాలకే అధికారాన్ని ఇచ్చి సన్మానించిన పార్టీ, గుర్తించిన పార్టీ భారతీయ. మా పార్టీని పడుకో నువ్వు అంటవా? ఇలా నీవు మాకు ఆదర్శమా? నిన్ను మేము చూసి అనుసరిస్తామా? దాంతో గొప్పోడు వాను కూట్లరాయి తీయనంటే ఎట్లరాయి తీయనట్టుగా నువ్వు ఈ రాష్ట్రానికి, ఇక్కడ రాష్ట్రాన్ని ఇస్తే హిమాచల్ ప్రదేశ్ ఏం జరుగుతుంది, జీతాలు ఏర్పరిచి వచ్చింది. ఈ కర్ణాటకలో ఏం జరుగుతుంది కదా, ఇక్కడ ఏం జరుగుతుంది కదా. ఇలా అసహించుకుంటున్నారు. మేము చెప్పడం కాదు, మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడగని చెప్తారు. మా వాళ్ళ అంతరాత్మ ముందు ఎవరిని అనుకరించాల్సిన అక్కర్లేదు. భారతీయ జనతా పార్టీ చాలా క్లారిటీతో ఉంది, చాలా విజన్ ఉన్నటువంటి పార్టీ. మేము 5 ఏళ్ల పంచవర్ష ప్రణాళికలు కాదు మాకు. 2047 వికసిత్ భారత్ కోసం అడుగులు వేస్తున్న పార్టీ మాకు. అందుకని మీకు మాకు ఇక్కడ పోలిక. మీరు మాతో ఏం పోల్చుకుంటారు, మాతో ఏం మాట్లాడతారు జనానికి తెలుసు. సంకీర్ణ రాజకీయాలే ఈ దేశానికి దిక్కను ఉన్న రోజులలో మోడీ గారికి సంపూర్ణమైన ఇచ్చింది దేశం. రెండోసారి అధికారం కట్టబెట్టింది, మూడోసారి అధికారం కట్టబెట్టింది. ఇంతకని ఏం కావాలి? వాళ్ళ ప్రయారిటీ విద్యార్థులు కాదు, వాళ్ళ ప్రయారిటీ రైతులు కాదు, వాళ్ళ ప్రయారిటీ గ్రామ ప్రజలు కాదు. ఇట్లాంటి వార్తలు రాయించుకోవాలి, టీవీలలో వేయించుకోవాలి, పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవాలి, ఇట్లా ఏదో చేస్తున్నాడు హైప్ క్రియేట్ చేసుకోవాలి. ఉంటుందా ఇది? అబద్ధాల పునాల మీద నడిచేది ఉంటుందా చెప్పండి? ఆయనకు సుందరీమణుల మీద నేనేం వ్యతిరేకం కాదు, కానీ సుందరీమణుల పోటీ చేయడం నేను వ్యతిరేకం కాదు, కానీ ఏది ముందు? బంగారం ముందా బట్టల ముందా అంటే బట్టల ముందా అంటే నువ్వు బంగారం ముందా అంటే నువ్వేం చేయాలి? ఇక విద్యార్థులకి అంతకుముందే 2.5 సంవత్సరాల నుంచి బిల్లు వాళ్ళ ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, ఇప్పుడు లేదు. దీనికోసం ధర్నాలు చేయాలన్నా, దీనికోసం పేపర్ స్టేట్మెంట్ చేయాలన్నా, దీనికోసం ప్రతిపక్షాలు మాట్లాడాలన్నా నీకు సోయి ఉండాలి కదా. సర్టిఫికేట్ రాక ఇంజనీరింగ్ పూర్తయితే సర్టిఫికేట్ రావు. ఫారెన్ పోవడం ఎట్లా పోవాలి? పైసలు పోవడం ఎట్లా పోవాలి? ఏదైనా ఉద్యోగం వస్తే ఎట్లా పోవాలి? అసలు ఏమైనా ఉందా నీకు? ఇంత పిల్లవగానా? మరి అప్పుడు హామీలు ఇచ్చినప్పుడు ఇవి హామీలు పక్క పెట్టు, నడుస్తున్నాయి. ఫీ రీయింబర్స్మెంట్ ఇవ్వాల్సి కాదు, ఆరోగ్యశ్రీ పేమెంట్ ఇవ్వాల్సి కాదు, జీతభత్యాలు సఫాయి కార్మికులు ఇవ్వాలి కాదు. కొత్త కాదు ఇవన్నీ. చేసిన పనులకు బిల్లులు కొత్త కాదు. కొత్త ఇవాళ ఒక్క రోడ్డుకు ఒక్క ఇల్లు కట్టిన సందర్భం లేదు. 16-15 నెలలు అవుతుంది కదా, ఏం కొత్తవి లేవు. అసలు మర్చిపోయిండు. అరే ఈ ప్రభుత్వం దగ్గర చేసిన దానికే బిల్లులు ఇవ్వటం, వీళ్ళ ముఖాలకి వీళ్ళు కొత్త రోడ్లు ఇస్తారా, కొత్త పనులు చేస్తారా అంటున్నారు జనం అంటున్నారు, నేను అంటలేదు. మర్చిపోయినండి. అంటే ఈ ప్రభుత్వం యొక్క ప్రయారిటీ మీకు అర్థం కావాలి. నేను ఒకటే అంటున్నా, చెప్పమని చెప్పి లెక్కలు. ఎన్ని వేల కోట్ల రూపాయలు పాత బకాయిలు ఉండే, ఎంత ఇచ్చిండ్రు, ఇప్పుడు ఎంత ఉందో చెప్పమని చెప్పండి. అసలు ఇప్పటిదాకా లేదు. ఫీ రీయింబర్స్మెంట్ డబ్బులు ఇచ్చి ఇప్పటిదాకా లేదు. చివరికి రెసిడెన్షియల్ స్కూళ్ళు కిరాయి బిల్లుల ఉంటాయి కదా, వాడి కిరాయి లేవు. నేను చెప్పడం కాదు, ఎంక్వైరీ చేసుకోండి. వీళ్ళందరి పక్కకి ప్రతిపక్షాలు, మీరు రాసులు, మేము చెప్పుడు పక్కన పెట్టు. ఆయన చెప్తున్నా 18,500 కోట్లు వస్తున్నాయి, మీకే చేతులు పెడతా, మీరు ఏం చేసుకో. మీరు ఆయన వీడియో చూడండి ఒకసారి. నేను చెప్పలేందుకు అట్లా అంటాడు ముఖ్యమంత్రి అంటే. రేవంత్ రెడ్డి
నాకు నాకు మంచి మిత్రుడు, ఆయనకు నాకు ఏం లేదు. నేను రేవంత్ రెడ్డి గారు కదా ముఖ్యమంత్రి, ఎన్నో కాదు. ఈ గతంలో దౌర్భాగ్యం ఏంటంటే అంతకుముందు మంత్రులు స్వేచ్ఛగా ఎవరి శాఖలో వాళ్ళు పనిచేసుకునేది. చాలా కేసీఆర్ వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అయింది. కేసీఆర్ అప్పటి నుంచి ఏం స్టార్ట్ అయింది? నేను ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పటికి కూడా ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ముఖ్యమంత్రి దగ్గర పోవాలి ఫైలు. ఈవెన్ ఆర్థిక మంత్రి జవాబు చెప్పాలంటే కూడా ముఖ్యమంత్రి చెప్పే చరిత్ర ఉన్నది. ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలలో ఏం జరిగిందంటే ఏ మంత్రికి ఆ మంత్రి స్వేచ్ఛ ఉన్నప్పటికి కూడా, బాధ్యతలు అధికారం ఉన్నప్పటికి కూడా అవి హరించబడ్డాయి. మొత్తం పవర్ అంతా ముఖ్యమంత్రుల దాంట్లోనే ఉన్నాయి. ఇప్పుడు మేము ఎప్పుడ ఫోన్ చేసిన వాళ్ళకి దీనికన్నా ఫోన్ చేస్తే ముఖ్యమంత్రి గారు జపాన్లో ఉండడం, వాళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడతామని అంటున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి హెడ్ ఆయనే కదా, ఆయన కాకపోతే ఇంకేమైనా అడుగుతాం. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. డిప్యూటీ సీఎం గారి ఛాంబర్ ముందే ధర్నా జరిగింది, మీకు తెలుసు. ఎంత శాతం నడుతుందో బ్రోకరేజ్గా మీకు తెలుసు. మరి ఎందుకో స్పందిస్తలేరు. అంతకుముందు ఇట్లుండేనా? ఎన్నడన్నా మీరు ఒక మాట అడుగుతున్నాను. ఇప్పుడు నేను కూడా 5 ఏళ్ళు పనిచేసిన, 5 ఏళ్ళు పని ఎన్నడన్నా ఒక వచ్చి ఒక 2% తీసుకుంటున్నారు, 1% తీసుకుంటున్నారు అని చెప్పి చరిత్ర ఎప్పుడైనా మీకుందా చెప్పండి. ఎందుకు ఇవాళ ఎందుకు వచ్చింది? అవును, ఆ కాంట్రాక్టర్ సుబ్బరామరెడ్డి గారు అనుకుంటా, కాంగ్రెస్ పార్టీ కాంట్రాక్టర్ అనుకుంటా. సుబ్బరామరెడ్డి గారు దివాళా తీసిందని చెప్పి ఏదో మా టెక్నికల్గా మార్చాలని చెప్పి చాలాసార్లు ఎంబడబడ్డాం, మళ్ళీ ఒకసారి ఎంబడబడతాం. మొన్న ఈ మధ్యలో ఏంటంటే గొడవ చేస్తే మారి వేరే కొత్త కాంట్రాక్ట్ వచ్చారని చెప్తున్నారు. మేము వేరే వాళ్ళతోటి ఆ అటుపక్క ఇటుపక్క ఉప్పలు మీరు చూసిన అనుకుంటా, ఈ ఫ్లైఓవర్ గంగలవని కానీ ఫస్ట్ రోడ్లు వేయమంటే కింద రోడ్లు వేయించాం. మరి మేమే ఒక 6 నెలల నుంచి తిప్పలబడి అటుపక్క ఇటుపక్క దుమ్ము లేకుండా ఆ మాత్రం రోడ్లు వేసినాం. ఇవాళ మళ్ళా చెప్తాం, ఎప్పటిలో పూర్తి చేస్తారండి. ఇప్పుడు జనరల్గా మీరు గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి వర్క్స్ అదే కొంపల్లి ఫ్లైఓవర్ ఉంది, బ్రహ్మాండం నడుస్తుంది. అదే మీకు ఆరాం గారిది ఉంది, నడుస్తుంది. ఇటే విజయవాడ ఉంది, బ్రహ్మాండం నడుస్తుంది. ఇది ఒక్కటే అయిపోయింది. సుబ్బరామరెడ్డి గారు కాంట్రాక్టర్ దివాళా తీసిండు, చేతి తెచ్చిపోయింది. తప్పకుండా ఇస్తాం. ఎందుకు మద్దతు ఇవ్వం? భంగపడ్డోళ్ళు, బాధపడ్డోళ్ళు, సమస్యలు ఉన్న వాళ్ళు, ఉద్యమాలు చేస్తే ప్రతిపక్ష పార్టీగా తప్పకుండా మద్దతు ఇస్తాం. నాట్ ఓన్లీ ఫర్ ఆర్టీసీ కార్మికులు, రేపు గ్రామ పంచాయతీ సిబ్బంది చేస్తే కూడా అంటున్నారు సమ్మెకు నోటీస్ ఇస్తాం సార్ అని. హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు జీతాలతో ఏమంటున్నారు? అసలు ఒక మాట చెప్పాను, వీళ్ళు ఇస్తారనే వాటి బోకస్, వాటి ఫార్స్, నమ్మకం లేదు. ఇలా రాజు వికాసం పేట ఇది ఏమి ఇస్తారండి? సాధ్యమైంది వీళ్ళకి ఏమున్నాయి ఇస్తారు? ఉండే సక్కలేవు కదా, లేని వాడి గురించి ఎందుకు? ఇంకా ఎంతో మార్పు, ప్రపంచంలో అనేక మార్పులు వచ్చినాయండి. ఇంకా ఇప్పటికి కూడా నాకు తుపాకీ కొట్టడం ద్వారానే రాజ్యాధికారం వస్తుందనే సిద్ధాంతం ఉన్నదా అండి ప్రపంచంలో ఎక్కడ? మా హోంమంత్రి గారు ఆల్రెడీ ఇప్పటికే పిలిపించారు.